ఒక్కసారి ఆలోచించండి, మీ ఊరు చెరువుని లేదంటే పిల్లలాడుకునే గ్రౌండ్ని ఎవరైనా వచ్చి కబ్జా చేస్తే ఎలా ఉంటుంది? చాలా సీరియస్ విషయం కదా. సరిగ్గా ఇలాంటి ఒక తీవ్రమైన సమస్యపై హైకోర్టిచ్చిన ఒక కీలకమైన తీర్పు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలీ తీర్పు మన ప్రజాభూముల రక్షణలో ఎందుకింత ఇంపార్టెంటో వివరంగా చూద్దాం. ఫస్ట్, మన సమాజంలో అందరికీ చెందిన కామన్ ప్లేసెస్ గురించి ఆలోచిద్దాం. ఊరి చెరువు కావచ్చు, లోకల్ ప్లేగ్రౌండ్ లేదా పశువుల మేతకు వదిలిన భూమి, ఇవన్నీ మనందరి ఉమ్మడి ఆస్తి. వీటిపై అందరికీ హక్కుంటుంది. మరి ఇలాంటి అందరికీ చెందిన స్థలాలను ఎవరైనా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుంటే పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? సరిగ్గా ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో చాలా కోర్టు కేసులకు దారితీసింది. సరే, ఇప్పుడు అసలు సమస్యేంటో లోతుగా చూద్దాం. ఈ అత్యవసరమైన ప్రజాభూములను కాపాడటంలో మన అధికారులు ఫెయిల్ అయ్యారు. దీనిపైనే ఓ హైకోర్టు కేసు నడిచింది. చూడండి, ఊరి చెరువుల దగ్గర నుంచే కోస్టల్ ఏరియాల వరకు, అడవుల నుండి ఆట స్థలాల వరకు, శ్మశానాలు, బండిబాటలు, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. అంటే ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే కేటాయించినవి. మరి భూములను కాపాడాల్సిన గవర్నమెంట్ సిస్టమ్ ఫెయిల్ అవడంతో ఇక లాభం లేదని కొంతమంది బాధ్యతగల పౌరులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎందుకంటే అక్రమ ఆక్రమణలను తొలగించడానికి అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. నిజానికి ఇది కొత్త సమస్యేమీ కాదు. ఓ 10 ఏళ్ల క్రితమే మన సుప్రీంకోర్టు ఈ విషయంపై చాలా స్ట్రాంగ్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఉమ్మడి భూములపై ఇలాంటి అక్రమ ఆక్రమణలను అస్సలు సహించకూడదు అని. ఒకవేళ ఆక్రమణదారులు ఆ భూమిపై ఇళ్లు కట్టుకున్నా సరే వాటిని వెంటనే తొలగించి తీరాలనే ఆర్డర్ వేసింది. అంతేకాదు, ఆక్రమణ ఎంతకాలంగా ఉన్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా లేదా ఎలాంటి పొలిటికల్ సపోర్టున్నా సరే ఆ చట్టవిరుద్ధమైన చర్యను క్షమించడానికి ఇవేమీ కారణాలు కాబోవని కోర్టు చాలా స్పష్టంగా గట్టిగా చెప్పింది. సో ఆ తీర్పు కేవలం ఒక జడ్జిమెంట్ మాత్రమే కాదు, అది దేశవ్యాప్తంగా యాక్షన్ తీసుకోవాలని ఇచ్చిన ఒక మ్యాండేట్. ఆక్రమణదారులను వీలైనంత త్వరగా తొలగించడానికి స్కీమ్స్ రెడీ చేయమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మరి దీనికి రెస్పాన్స్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2011లో ఈ సమస్యను హ్యాండిల్ చేయడానికే కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. చూశారా ఎంత క్లియర్గా ఉందో ప్రాసెస్? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ పెట్టారన్నమాట. అందుకే కోర్టు దీన్ని ఒక సెల్ఫ్ కంటైన్డ్ కోడ్ అని చెప్పింది. అంటే పంచాయతీ సెక్రటరీ మొదట ల్యాండ్స్ లిస్ట్ తయారు చేయాలి, దాన్ని గ్రామసభలో పెట్టి అందరి ఆమోదం తీసుకోవాలి, ఆ తర్వాతే ఆక్రమణదారును తొలగించాలి. ఇలా ప్రతిదీ పక్కగా ఇందులో ఉంది. ఓకే, బాగుంది. ఒకవైపు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, మరోవైపు స్టేట్ గవర్నమెంట్ రూల్స్ కూడా ఉన్నాయి. మరి అయినా సరే మళ్ళీ కోర్టు కేసు దాకా ఎందుకు వెళ్లాల్సొచ్చింది? అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కోర్టు చెప్పిన అసలు సమస్య ఒక్కటే, యాక్షన్ తీసుకోవడంలో తీవ్రమైన నిర్లక్ష్యం. 2011 తీర్పు ఉంది, కొత్త రూల్సున్నాయి, కాని అధికారులు మాత్రం ప్రజాభూములను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై హైకోర్టు తన అసంతృప్తిని చాలా బలంగా వ్యక్తపరిచింది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, రాష్ట్ర ప్రభుత్వ రూల్సున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పింది. అందుకే ప్రజలు పదే పదే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని కూడా అభిప్రాయపడింది. ఈ నిర్లక్ష్యాన్ని చూశాక హైకోర్టు ఇక లాభం లేదనుకుని ఈ రూల్స్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ఒక డెడ్లైన్తో కూడిన కొత్త ఆదేశాలను జారీ చేసింది. ఫైనల్ ఆర్డర్ చూసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే కోర్టు ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని చెప్పింది. అంటే ఎవరినైనా ఖాళీ చేయించే ముందు ఆక్రమణదారులు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఒక అఫీషియల్ నోటీస్ ఇచ్చి వాళ్ల వాదన కూడా వినడానికి సరైన అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక్కడ చూడండి కోర్టు ఎంత పక్కాగా ప్లాన్ చేసిందో. వేర్వేరు ప్రభుత్వ శాఖలకు నిర్దిష్టమైన పనులు, ఖచ్చితమైన డెడ్లైన్స్ ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు 6 నెలలు, ఇక మున్సిపాలిటీలు, ఫారెస్టు, రెవెన్యూ డిపార్ట్మెంట్లకు ఆక్రమణలను గుర్తించడానికి 2 నెలలు, వాటిని తొలగించడానికి మరో 4 నెలల గడువు. అంటే మొత్తం 6 నెలలన్నమాట. కాబట్టి ఈ మొత్తం న్యాయ పోరాటం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఏంటి? మనకు మిగిలిన టేకవే ఏంటి? ఈ తీర్పు మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే 6 నెలలు, సెప్టెంబర్ 14, 2022 నుంచి 6 నెలల క్లియర్ డెడ్లైన్ ఇచ్చింది.
ఈ టైంలోగా సంబంధిత ప్రభుత్వ సంస్థలన్నీ ఆక్రమణలను గుర్తించి తొలగించే ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అంతిమంగా చూస్తే ఈ కేసు మొత్తం జవాబుదారీతనం గురించే. పబ్లిక్ ల్యాండ్ అనేది పబ్లిక్ కోసమేనని, దాని కాపాడాల్సిన పూర్తి బాధ్యత నేరుగా ప్రభుత్వ అధికారులదే అని ఈ తీర్పు మరోసారి గట్టిగా గుర్తుచేసింది. కోర్టు తన పని తాను చేసింది, డెడ్లైన్ పెట్టింది, అంతా బాగానే ఉంది. కాని అసలైన ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఈ డెడ్లైన్ని ఎవరు పాటిస్తారు, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు బాధ్యత న్యాయస్థానం నుంచి గవర్నమెంట్ ఆఫీసులకు మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.